చూడు గుండు మీద ఇటు చూడు ఫేస్ చూపి. ఈరోజైతే మేము Jan 30 సో గోయింగ్ టు తిరుపతి అనమాట. సో బై ట్రైన్ ఈరోజు నైట్. సో మా డాడీ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు, తిరుపతి సేవలో ఉన్నారు. సో మేము ఇప్పుడు జాయిన్ అవుతున్నాం వాళ్ళని. నేను అరుణాచలం ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్నాము. ఆల్రెడీ అరుణాచలం ఒకసారి బుక్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అరుణాచలం వెళ్ళాలి అంటే అది ఆయన పిలిస్తే లేదా ఆయన దయ ఉంటేనే వెళ్ళగలుగుతాము, మనం అనుకుంటే అవ్వదంటారు కదా. సో ఆల్రెడీ ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది. సో ఈసారి అన్న అవ్వాలని చెప్పేసి బాగా కోరుకున్నాను. సో ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. సో గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ అరుణాచలం ఈజ్ లైక్ ఎప్పటి నుండో వెళ్ళాలని ఉండే. మమ్మీ వాళ్ళు ఒక 2-3 టైమ్స్ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు కుదరలేదు, బాబు చిన్నోడు కదా. సో ఈసారి కంపల్సరీ ప్లాన్ అయితే ఉంది. తిరుపతి నుండి ఏంటంటే దగ్గర అనమాట అరుణాచలము. డైరెక్ట్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అరుణాచలము. నేను అంత ఇన్ఫర్మేషన్ అండ్ అరుణాచలం ఇంపార్టెన్స్ అదంతా కూడా ఫర్దర్గా నేను చెప్తూ ఉంటాను. సో హోప్ఫుల్లీ గిరి ప్రదక్షిణ మంచిగా అయిపోయి దర్శనం బాగా అవుతుంది అనుకుంటూ ఈ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరికన్నా తెలియని వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ టైం లిటిల్ రిచ్ వర్క్స్ ప్రోడక్ట్స్ వాడతానని చెప్పాను కదా. సో ఆ ప్రోడక్ట్స్ని ఎలా యూస్ చేస్తామనేది చూపిస్తున్నా. బాడీ వాష్, హెయిర్ వాష్ రెండు ఒకే దాంట్లో ఉంటుంది. అండ్ మనకి మాయిశ్చరైజర్ వస్తుంది. ఆ మాయిశ్చరైజర్ చాలా హైడ్రేటింగ్ ఉంటుంది అనమాట. సో మా వాడే మంచిగా ఒక్కొక్కసారి వాడే పట్టించుకుంటా అంటాడు. సో దిస్ ఇస్ హౌ వి యూస్. మీకు కనుక ప్రోడక్ట్స్ కావాలి అంటే నేను కింద మెన్షన్ చేస్తాను లింక్. అండ్ నా కోడ్ వచ్చేసి 15 అని టైప్ కోడ్ అప్లై చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. బాగుందా క్రీమ్? You like it? Like it? Yes, I love it. Celebrate. దక్షిణామూర్తయే చెప్పు, కంప్లీట్ చేయి. సరే, దక్షిణామూర్తయే నమః. మధ్యలో ఆపకూడదు, మధ్యలో ఆపద్దు నాన్న మంత్రం. మధ్యలో ఆపకూడదు. దక్షిణ నమో దేవ్యై మహాదేవ్యై ఇటు చూడు. శివాయై సతతం నమః. సో మార్నింగ్ ట్రైన్ దిగంగానే గుండు చేయించాం. చూడు గుండు మీద ఇటు చూడు ఫేస్ చూపి. అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఏం లేదనమాట దర్శనం. సో అందుకని కింద టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని, కాళహస్తి టెంపుల్ నేను వెళ్ళక చాలా ఇయర్స్ అవుతుందన్నమాట, అసలు గుర్తు కూడా లేదు. సో ఈసారి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాము. మమ్మీ, నేను, డాడీ, తేజ, నక్షిత్ అనమాట. సో ఇంకా వెహికల్ మాట్లాడేసుకొని కిందికి వెళ్ళి 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము. నేను సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి నేను ఏమి వీడియోస్ తీయలేకపోయాను. సో ఫుల్ ఎండలు కూడా బాగుండే అనమాట మేము వెళ్ళిన టైంకి. బట్ దర్శనం మాత్రం చాలా బాగా అయింది అమ్మవారి టెంపుల్లో, ఇంకా కాళహస్తిలో. సో ఫైనల్లీ కాళహస్తి టెంపుల్లో దర్శనం కూడా అయిపోయిందనమాట. చాలా రోజులు, ఇయర్స్ తర్వాత అయితే నేను వెళ్ళాను. సో చాలా పెద్దగా ఉండే టెంపుల్, అసలు కోతులు ఎన్ని ఉన్నాయో అక్కడ టెంపుల్లో. దర్శనం అయిపోయాక అలా బయట వచ్చి కూర్చున్నాము. ఇంకా రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఈవినింగ్ ఇంకా రిటర్న్ వచ్చేసాం పైకి తిరుమలకి. సో ఫ్రెష్ అప్ అయిపోయి మాడవీధుల్లోకి వెళ్దాము, అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, వరాహస్వామిని దర్శనం చేసుకుందామని అనిపించింది. కానీ అక్కడ వెళ్ళాక చాలా రష్ ఉండే అనమాట. సో ఇంకా ఊరికే మా వాడలా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటున్నాడు. సో ఇంకా తినేసి వచ్చాం మాడవీధులకి. సో అక్కడ గణపతిని దర్శనం చేసుకున్నాము. సో నాకు తిరుపతిలో పీస్ఫుల్ అనిపించే ప్లేస్ ఈ మాడవీధులు అనమాట. సో కలగా అందరూ
అంటే లైట్నింగ్ కానీ వాటర్ ఇక్కడ ఉన్న ప్లేస్ కానీ ఇదంతా చాలా లైవ్లీగా ఉంటుంది. సో దేవుని ఉత్సవం జరుగుతూ ఉంటాయి కదా, సో నాకు బాగా ఇష్టం. తిరుపతిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూసామన్నమాట. ఏనుగులు ఉండే దగ్గర అండ్ నాగతీర్థం అని ఒక కొత్త ప్లేస్, ఒక బాబా చనిపోయి అక్కడ సమాధి అయిన ప్లేస్ వెరీ పవర్ఫుల్ అని చెప్పారు. సో అవన్నీ ప్లేసెస్ కవర్ చేసాం. అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అంటే ఎప్పుడు చూసే ప్లేసెస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి చూపిస్తాను. ఫర్ తిరుపతి దర్శనం పాడు, చందమామ రావే పాడు. దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. అసలు మా మమ్మీ వాళ్ళు బయటకు వచ్చాక కూడా నేను ఇంకా అక్కడే ఒక 10 minutes మొత్తం ఓవరాల్గా ఒక 10 minutes దర్శనం బాగా చేసుకున్నాను అనమాట. అంత హ్యాపీనెస్ అనిపించిందో నాకైతే. నెక్స్ట్ ఇప్పుడు మీకు డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాను, ఎప్పుడు మీరు చూడని ప్లేసెస్ అనమాట. సో ఇది సేవ వాళ్ళకి రూమ్స్ ఇస్తారు. సో ఆ రూమ్స్ దగ్గర నుండి మనం ఇలా సైడ్కి వస్తే ఇక్కడ స్వామివారికి ఇక్కడ పూలు ఉంటాయన్నమాట. ఇక్కడ పూలు కోసి స్వామివారికి దండ చేస్తారనమాట. సో ఇక్కడే ఆ పూలన్నీ పండిస్తారు. ఈ రంగనాథ స్వామి అని ఈయన సమాధి ఇక్కడే అయ్యాడనమాట. ఈయన ఏంటంటే చేతులు ఇలా చాచి గోవింద స్వామిని, వెంకటేశ్వర స్వామిని, నాకు ఇక్కడ తిరుపతిలో నాకు స్థలం కావాలి, నేను ఇక్కడే చనిపోతే నా సమాధి ఇక్కడే ఉండాలి అని ఇలా కొంచెం ఆయనలో ఏకం అవ్వాలని చెప్పి ఇలానే ఉండేవాడు అనమాట. అలా కోరుకున్నట్టే ఆయనకి దొరికింది. ఆయనకి ఎంతో మహిత్యం కూడా ఉందన్నమాట. ఆయనకి డబ్బులు దానం చేసిన వాళ్ళు కోటీశ్వరు అయ్యారు అని ఇట్లా లోకల్లో ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో ఇది మా డాడీ వాళ్ళు చెప్తే ఈ ప్లేస్కి అయితే మేము వెళ్ళాము. సో దీని తర్వాత నెక్స్ట్ నాగతీర్థం అని ఇంకో ప్లేస్, ఇంకా అది దర్శనం చేసుకొని ఇలా ముందుకు వస్తే నాగతీర్థం అని మీకు బోర్డు కనిపిస్తుంది అనమాట. సో అలా లోపలికి వెళ్ళి ఇక్కడ ఇట్లా స్ట్రెయిట్గా మనకి బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు క్లియర్గా. సో నాగతీర్థం అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో ఇక్కడ లోపలికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం ఒక ఏమంటారు, ఒక 1/2 kilometer 1/2 to 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో కానీ చాలా బాగుంది ప్లేస్. ఎప్పుడు మనం జనరల్గా ఫేమస్ ప్లేసెసే చూస్తాం కదా, సో ఎప్పుడైనా ఇలా డిఫరెంట్గా ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేయండి. ఇలాంటి ఎన్నో తీర్థాలు ఉన్నాయన్నమాట తిరుపతిలో, మనకి చాలా తక్కువ తెలుసు. ఎక్కువ మనము శిలాతోరణం, శ్రీవారి మెట్లు ఇవే వెళ్తుంటాం కదా. సో ఇలాంటి ఒక ప్లేస్ కూడా ఉందని మీకు తెలియకపోవచ్చు, తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో. సో ఇలా అయితే ప్లేస్ ఉంటుందన్నమాట. మొత్తం ఇట్లా కొండ మధ్యలో వాటర్, అసలు ఎంత చల్లగా ఫ్రెష్ అండ్ కోల్డ్ వాటర్ అనమాట. సో మంచిగా మేము అలా నెత్తి మీద చల్లుకున్నాం ఆ వాటర్ అంతా కూడా. అసలు ఆ ప్లేస్లో ఎవ్వరు లేరు, మేము వెళ్ళినప్పుడు ఒకరు ఉండే అనమాట, సేవ చేసే వాళ్ళే. సో ఓన్లీ సేవ చేసే వాళ్ళకి దగ్గరలో ఉంటుంది, మిగతా వాళ్ళకి అంతకు తెలియకపోవచ్చు. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. మొత్తం చుట్టూ చెట్లు, అసలు మొత్తం తిరుపతి ఎంత ఎండగా ఉందో ఇక్కడ ఈ ప్లేస్లో అంత కూల్గా ఉందన్నమాట. అసలు ఇక్కడ నుండి వెళ్ళబుద్దే కాలేదు. మా డాడీ వాళ్ళు సేవ చేశారనమాట ఆ వీక్. సో వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. అక్కడ మళ్ళీ శివలింగం ఉంది, అక్కడ నంది ఉన్నారు, నాగదేవత ఉంది, నాగపుట్ట ఉంది, అండ్ నాగదేవతలు కూడా ఉన్నారు, విగ్రహాలు కూడా. సో ఏంటంటే ఇలా కాలు కడుక్కొని ఇలా నెత్తిపైన చల్లుకున్న తర్వాత నా శివలింగంకి ఒకసారి అభిషేకం చేశాము. చేసిన తర్వాత ఇంకా మిగతా ప్లేస్ అంతా కూడా చూపిస్తాను మీకు, చూడండి. శివలింగం ఇంకా నంది ఇక్కడ ఉంటారనమాట. సో మరి ఇక్కడ ఎవరు ఉంటారో తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేకుండే. బట్ అక్కడ స్టే చేసే వాళ్ళకి స్టే ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇదే అనమాట, ఒక చెట్టుని ఇలా చేశారు, ఒక పాములాగా. సో చాలా డిఫరెంట్గా మంచిగా అనిపించింది. మొత్తం ఇలా ఒక కొండకి ఇలా ఉండడం అనేది డిఫరెంట్గా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు తిరుపతిలో, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది అసలు ప్లేస్, పీస్ఫుల్గా. వాటర్ ఫాల్ కానీ ఎన్నో ఇయర్స్, అది ఎన్నో 100 years నుండి అలానే ఉందంట. సో ఇంకా మావాడు మా మమ్మీ ధ్యానం చేద్దామని చెప్పి ఒక 5 minutes అలా కూర్చున్నాము. అస్సలు రాబుద్ది కాలేదు ఆ ప్లేస్ నుండి. మీరందరూ కూడా డెఫినెట్లీ విజిట్. సో కొంచెం బయటకు వచ్చిన తర్వాత నాగతీర్థం నుండి నడుచుకుంటూ వస్తే అదే వేలో స్ట్రైట్గా ఆ వే ఒక 1/2 kilometer బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్ట్రైట్గా వస్తే గంగమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుందన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది టెంపుల్.
అంటే ఇట్లా ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇన్ని తీర్థాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలీదు. అది కూడా తిరుపతిలోనే, పైన తిరుపతిలోనే ఇన్ని ఉన్నాయని కూడా తెలియదు మనకి. సో వేరే వాళ్ళు ఎవరికన్నా తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో. డెఫినెట్లీ విజిట్ చేయండి, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ కాకుండా ఇలా డిఫరెంట్ టెంపుల్స్ని కూడా చూడండి. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉండే, యాక్చువల్లీ మొత్తం నవగ్రహాలు ఉండే, అమ్మవారు ఉండే, ఇలా చాలా ఉండే అన్నమాట. సో మేము జనరల్లీ ఎప్పుడు ఇంకా మాడవీధులకు అలా వెళ్ళినప్పుడు ఏనుగుల్ని అలా చూస్తూ ఉంటాం, కానీ ఈ మధ్య సరిగ్గా టైమింగ్ సెట్ అవ్వట్లేదు. సో మా బాబుకి ఏంటంటే ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో లైవ్లో మంచిగా చూపించచ్చు కదా అని చెప్పేసి, ఇక్కడ సేవ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. గోశాల ఉంటుంది కదా, జనరల్గా అందరికీ తెలుసు అనుకుంటా. గోశాల దగ్గర కొంచెం ముందుకు వస్తే ఇక్కడ 2 ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి. వీటికి ఇక్కడ ఫుడ్ పెడతారు, అన్నీ చేస్తారు. సో ఈవినింగ్ మాడవీధిలో తిరిగే ఏనుగులు ఇవే అనమాట. సో డైరెక్ట్ చూద్దాం పదా అని వెళ్ళిపోయాము. చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తూ తింటుంది అనమాట. ఒకటేమో సైలెంట్గా ఉంది. ఇంకా డన్ ఫర్ ద డే అనుకున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయాము అప్పటికే, కాళ్ళని నొప్పులు. సో ఇంకా అన్నదానంలో ప్రసాదం తినేసి అక్షరాభ్యాసం కోసం కనుక్కుందామని చెప్పేసి నందకం దగ్గర నుండి మనకి ఆపోజిట్లో ముందుకు వెళ్తే ఒకటి హాల్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు, అన్నీ చేస్తారు, అక్కడ కనుక్కోవచ్చు. సో ఇక్కడ ఈవినింగ్ అయితే ఇక్కడ ఎంట్రన్స్లో మనకు ఒక పార్క్ లాగా ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళాము. సో కొంచెం ఆడుకుంటాడని చెప్పేసి. సో నెక్స్ట్ డే అయితే ఇలా రెడీ చేసాము. రెడీ చేసి ఇంకా అక్షరాభ్యాసంకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వసంత పంచమి వచ్చింది ఆ రోజు. సో యాక్చువల్గా బాసర కానీ వరగల్ కానీ వెళ్దాం అనుకున్నాము, మంచి డే చూసుకొని. బట్ లక్కీలీ మేము తిరుపతిలో ఉండడము, ఆ రోజు వసంత పంచమి అవ్వడము, అండ్ ఇంకా ఆ రోజు మాకు ఏం లేకుండే. సో చేద్దాం కదా అని అక్షరాభ్యాసం అనుకున్నాము. టికెట్ వచ్చేసి 200 అనమాట. సో ఒక కాంప్లెక్స్ ఉంటుంది అనమాట. ఆ కాంప్లెక్స్లో మొత్తం అక్షరాభ్యాసం కావాల్సినవన్నీ దొరుకుతాయి. మనం వెళ్ళి ముందు రోజు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు నందకం నుండి ఆపోజిట్ రోడ్లో ఇట్లా నడుచుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఇలా ఫంక్షన్ హాల్ లాగా ఉంటుందన్నమాట, పెద్దది. సో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, అన్నప్రాసన, అక్షరాభ్యాసము, ఇలా ఆల్ రిచువల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది వచ్చారు ఆ రోజు, ఎందుకు మంచి రోజు అనుకుంటా. చాలా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. మాది ఎక్కడ లేట్ అవుతుందో అనుకొని భయపడ్డాము. బట్ లక్కీలీ ఒక పంతులు గారు వచ్చి మంచిగా అక్షరాభ్యాసం కంప్లీట్ చేశారనమాట. సో వసంత పంచమి రోజే అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ లక్కీలీ అయ్యింది ఒక పుణ్యక్షేత్రంలో. దట్ వాజ్ రియలీ హ్యాపీ అనమాట. సరే తర్వాత ఎప్పుడన్నా బాసర కానీ వరగల్ కానీ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియాతో అయితే వెళ్ళాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 200. మళ్ళీ మనము పంతులు గారికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది దక్షిణ. అండ్ పెళ్ళిళ్ళు అయితే ఫ్రీగానే చేస్తున్నారు అక్కడ. సో మంచిగా ఇలా కూర్చొని మంచిగా చేయించుకున్నాడు మా వాడు అక్షరాభ్యాసం. ఫస్ట్ నేను రాయించాను, తర్వాత తేజ రాయించాను అనమాట. మదర్ ఫస్ట్, సెకండ్ ఫాదర్ ఇలా పలకలో మొత్తం నమ శివాయ అని రాయించారు. సో తర్వాత ఇంకా అవి రాయించామన్నమాట. సో పర్వాలేదా, బాగా చేస్తానా? అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అరుణాచలంకి స్టార్ట్ అన్నమాట ట్రిప్. No. టూ నైట్స్ 3 days మాట్లాడుకున్నాం. వెహికల్ మాకు 15K అలా పడింది. సో ఇన్నోవా 7 seater మాట్లాడుకున్నాం అనమాట. సో వెళ్ళేదారిలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, ఇది ప్లాన్ అనమాట. సో వెళ్ళేదారిలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ అవి చూసుకున్నాము. ఫుల్ రష్ ఉండే అనమాట అక్కడ. ఫుల్ నడిచి గోల్డెన్ టెంపుల్లో ఫుల్ అలసిపోయాం, కాలు నొప్పులు. అండ్ మళ్ళీ నైట్ వచ్చేసి మేము అరుణాచలం రీచ్ అయిపోయి అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేయాలన్నమాట. సో ఎలా అవుతుంది ఏంటి అనుకున్నాం, కానీ ఫైనల్లీ రీచ్డ్ అరుణాచలం అనమాట. ఫుల్ టైర్డ్, 6 hours, ఎంత ఒక 7 o'clock రీచ్ అయ్యాము. సో యాత్రా నిలయం అని ఉంటుంది కదా, సో అరుణాచలం వాళ్ళది. సో అక్కడైతే రూమ్స్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుండే రూమ్స్, 2 rooms తీసుకున్నాము. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే లైట్గా డిన్నర్ చేసామన్నమాట అక్కడే ఆ రెస్టారెంట్లోనే. చేసేసిన తర్వాత ఇంకా గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యాము. మా అత్త ఇంకా నక్షు రూమ్లో పడుకుంటారు, మేము వెళ్దామని ఒక ప్లాన్. ఒకవేళ నక్షు పడుకోకపోతే వాడిని కూడా తీసుకెళ్దామని చెప్పి స్ట్రోలర్ తెచ్చామన్నమాట. సో లక్కీలీ వాడు పడుకున్నాడు, ఈవినింగ్ పడుకోలేదు కాబట్టి. సో ఇలా
ప్రదక్షిణ జనరలీ ఇలా రాజగోపురం దగ్గర నుండి స్టార్ట్ చేస్తారంట, లేదంటే రమణ మహర్షి దగ్గర నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. మేమైతే ఇలా రాజగోపురం దగ్గరకు వచ్చి ఇక్కడ దీపం పెట్టి స్టార్ట్ చేసాము, టెంకాయ కొట్టి. అరుణాచలం రావాలి అంటే అది ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. అది ఆ దేవుని అనుగ్రహం మన మీద ఉంటేనే వెళ్ళగలుగుతామని చాలామంది చెప్తారు. అది నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ బుక్ చేసుకొని మా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. సో ఈ ఇయర్ కొత్త సంవత్సరంలో అవకాశం వచ్చింది, ఆ దేవుని దయ వల్ల మేమైతే వెళ్ళాము. అరుణాచలంలో అడుగు పెట్టడమే ఒక అదృష్టము. అసలు చాగంటి గారు చెప్పిన వీడియోస్ అవన్నీ చూశాను అనమాట. ఏదైనా టెంపుల్కి వెళ్ళే ముందు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ కానీ ఆ టెంపుల్ యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఆ టెంపుల్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఫీల్ అయ్యే ఎనర్జీ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను తెలుసుకొని వెళ్ళండి అని చెప్తాను. సో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుణ్ణి స్మరిస్తూ అయినా చేయాలి, ఎవరితో మాట్లాడకుండా పాటలు పాడుకుంటూ అలా వెళ్ళాలి, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్తారనమాట. సో దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్ ఉంటాయి, కానీ మనకి లింగాలు మాత్రం బయట నుండి బాగానే కనిపిస్తాయి అనమాట. సో వాటిని దర్శనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే చేతగాని వాళ్ళు ఆటోలో అయినా అన్ని టెంపుల్స్ చూసుకోవచ్చు అనమాట. సో ఇది మోక్ష మార్గం అనమాట. ఈ మోక్ష మార్గంలో ఎంత లావుగా ఉన్నా ఎలాంటి వ్యక్తి అయినా కానీ దీంట్లో నుండి బయటికి వస్తారు, రాగలుగుతారు. బట్ వే చాలా చిన్నగా ఉంటుంది ఆ మార్గం, బట్ ఎవరైనా రాగలుగుతారంట. ఒకవేళ వస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్తారనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. కుబేరలింగం దాటిన తర్వాత ఉంటుంది రైట్ సైడ్ మోక్ష మార్గం. ఫైనల్ గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్. ఇప్పుడు రాజగోపురంకి వెళ్తున్నాం. ఫుల్ లెగ్స్ పెయిన్. అంటే 10 కిలోమీటర్స్ వరకు ఓకే, కానీ ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ చుక్కలు. హాయ్ గాయస్, గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం నైట్. నిన్న రూమ్కి వచ్చేసరికి 2:30 అయింది. సో ఇప్పుడు మార్నింగ్ అయితే దర్శనంకి వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ మాత్రం టూ గుడ్. అంటే 10 కిలోమీటర్స్ వరకు బాగానే చేసాం, కానీ ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ అయితే ఎంత నొస్తున్నాయంటే కాళ్ళు. ఫస్ట్ టైం కదా. సో బట్ వి డిడ్ ఇట్. నేను, మమ్మీ, మా అమ్మ, తేజ. సో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే దర్శనంకి వెళ్తున్నాము. దర్శనం కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో దర్శనం తర్వాత వి మే గో టు కంచి. యాక్చువల్లీ నేను మంచిగా చెప్తాను ప్రాపర్గా, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటి ప్లేసెస్ అవన్నీ కూడా. ఎర్లీ మార్నింగే లేచి వెళ్దాం అనుకున్నాం, కానీ అసలు లెగ్ పెయిన్ కుదరలేదు. సో ఇంకా ఇక్కడ కింద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది యాత్రా నిలయంలోనే, అక్కడే తినేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళాము. సో వెళ్ళేసరికి 9:30. మొత్తం టెంపుల్స్ అనమాట. ప్రతి వీధికి ఒక టెంపుల్. వరాహస్వామి, వరాహ అమ్మవారు, ఇలా టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో అసలు. ఈ గోపురాలు కూడా మొత్తం 9 ఉంటాయి అన్నమాట అరుణాచలంలో. ఈ టెంపుల్లో ఒక స్పాట్ ఉంటుంది, అక్కడ నిలబడి చూస్తే సర్కిల్లో మనకి 9 గోపురాలు కనిపిస్తాయి అన్నమాట. ఎంత పెద్ద పెద్ద గోపురాలు అసలు, అంటే చాలా పెద్దగా ఉన్నాయి టెంపుల్స్ మాత్రం. బట్ ఒకటి ఏంటంటే మేనేజ్మెంట్ కొంచెం టేక్ కేర్ చేయాలనిపించింది. ఎందుకంటే 50 రూపీస్ వాళ్ళు సేమ్ వేలో వెళ్తున్నారు, ఫ్రీ దర్శనం వాళ్ళు సేమ్ వేలో వెళ్తున్నారు, ఇద్దరిని కలిపేస్తున్నారు, ఇద్దరు ఒకటే టైంకి వెళ్తున్నారు. సో అదొక్కటి ప్రాబ్లం అనిపించింది. అసలు 4 అవర్స్ అసలు నిలబడే ఉన్నామన్నమాట, నో మూమెంట్ 3 అవర్స్ వరకు. అసలు మళ్ళీ దర్శనం స్వామి దగ్గర మాత్రం తోసేస్తున్నారు తొందరగా అని. ఈ టైంలోనే ఇలా ఉంటే పౌర్ణమి రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. బట్ ఫైనల్లీ దర్శనం అయితే అయ్యింది. సో పిల్లలతో వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళొచ్చు అంట. సో నక్షు కొంచెం విసిగిస్తూ ఉండే, ఎంతసేపు నిలబడాలి, ఎంతసేపు ఎత్తుకోవాలి వాడిని అన్నట్టుగా ఉండే అనమాట. మమ్మీ వాడిని ఎత్తుకొని ఇంకా ఏడుస్తున్నాడని ముందుకు వెళ్ళిపోయి ఫస్ట్ దర్శనం చేసేసుకుందనమాట. మా మమ్మీ తర్వాత మేము వెళ్ళి చూసేసరికి వాడు పడుకొని ఉండే, ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. సో
సో అంతసేపు పట్టింది దర్శనం అయితే, బట్ బాగా అయింది దర్శనం. హాయ్ గైస్, అరుణాచలం ట్రిప్ కూడా అయిపోయింది. ఇప్పుడు కంచికి వెళ్తున్నాం అనమాట. సో 14 కిలోమీటర్స్ కదా, 5 to 6 hours అయితే పట్టిద్ది. నేను, మమ్మీ, మామ, తేజ చేసామన్నమాట. సో మాకు 9:30కి అట్లా స్టార్ట్ చేస్తే 2:30కి అయితే అయిపోయింది. సో ఒక ఫస్ట్ 10 kilometers బాగా చేస్తాం. ఆఫ్టర్ దట్ లెగ్స్ పెయిన్ ఘోరంగా వస్తుండే. సో సాక్స్ కొనుక్కున్నాను నేనైతే ఆ టైంకి. అండ్ సో మేమైతే కంచి వెళ్ళిన తర్వాత నైట్ ఒక టెంపుల్ చూసుకొని నెక్స్ట్ డే 2 temples చూసుకుందామని చెప్పేసి విష్ణు కంచికి అయితే వెళ్ళాము. అక్కడ బంగారు బల్లి అవి ముట్టిద్దాము నక్షునని. సో ఎలాగో అలా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. నేను నక్షు, మమ్మీ వాళ్ళు చేసుకోలేదు, ఫుల్ రష్. ముట్టుకున్నావా? ముట్టుకున్నా. ఎలా ముట్టుకున్నావు? అట్లా వెళ్ళి వెళ్ళి బంగారు బల్లి ఉన్నాయి. ఇత్తడి బల్లి కూడా ఉంది. అలా కడుచుకుందా? ఎలా కడుచుకుంది? అమ్మమ్మని కడుచుకుని చూపి. ఎలా కడుచుకుంది? ఇట్లా అట్లా ఆకాశంలో పైకి గోడకి 3 ఉన్నాయా? ఇత్తడి బిల్లు ఇంకోటా? చిన్న చిన్న బల్లులు కూడా కడుచుకొని ఉన్నాయి, పెద్దవి 2. హాయ్ గైస్, అరుణాచలం ట్రిప్ అయితే ఫైనల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు ఇంకా కంచిలో ఒక టెంపుల్ అయితే చూసుకున్నాం నిన్న, బంగారు బల్లి టెంపుల్, విష్ణు కంచి. అది సమ్ టెంపుల్ చూసుకున్నాము. అసలు ఫుల్ రష్ ఉంటున్నారు అసలు. ఈరోజు ఇంకా రథసప్తమి. సో ఇంకా కంచిలో టెంపుల్స్ చూడగలుగుతామో లేదో తెలీదు. మాకు ట్రైన్ ఉంది ఈవినింగ్, తిరుపతి వెళ్ళాలి. సో ఫుల్లీ కంచి టెంపుల్ ఒకటి చూసుకున్నా సరిపోద్ది అనుకుంటున్నాము. మరి ఏమవుతుందో తెలీదు. నక్షు ఇస్ సిక్, కొంచెం లైట్గా ఫీవర్ స్టార్ట్ అయింది. అందరికీ అలానే ఉంది. సో తొందరగా ట్రిప్ ఎండ్ చేసుకొని తిరుపతి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. ఎండ కూడా చాలా ఉంది ఇక్కడ అసలు, తమిళనాడులో. సో ఇది అన్నమాట అప్డేట్. ఈ రథసప్తమి మార్నింగ్ అసలు ఎలా ఉంటుందో ఏమో, రష్ అనుకున్నాం కానీ రష్ ఏం లేకుండా అనమాట. మంచిగా అయింది దర్శనం. ఎందుకంటే నక్షత్కి బాగాలేదు, తేజకి బాగాలేదు. నక్షత్కి ఫీవర్ స్టార్ట్ అయ్యి ఉండే. బట్ ఓవరాల్గా ఎనర్జీ తెచ్చుకొని ఇంకా అందరం టెంపుల్స్ అయితే 2 కంప్లీట్ చేసుకొని బాగా దర్శనం అయింది. అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉండనో అసలు. మేము అమ్మవారు వితౌట్ అలంకరణ, వస్త్రం అట్లా లేకుండా విత్ అలంకరణ చూసామన్నమాట. చాలా బాగుండే. అమ్మవారు మాత్రం బ్లెస్డ్ అనిపించింది ఈ ట్రిప్ మొత్తానికి. పాపం వాడు ఎంత సిక్ ఉండనో అసలు. నక్షిత్ పాపం నీరసంగా ఉన్నా కానీ విసికి లేదు అస్సలు, యాక్టివ్గానే ఉన్నాడు. ఫీవర్ తగ్గినప్పుడు ఈ వాజ్ యాక్టివ్, ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం డల్గా అట్లా మెయింటైన్ చేస్తుండే. సో టోటల్లీ న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక దిస్ ఇస్ ఆ ఫస్ట్ స్పిరిచువల్ ట్రిప్. చాలా బాగా జరిగింది. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో.